హాయ్ గైస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మేమైతే బొంగులో చికెన్ బిర్యానీ అండ్ బొంగులో చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. అదేనండి బ్యాంబూ చికెన్ బిర్యానీ, బ్యాంబూ చికెన్ ఫ్రై అనమాట. సో బ్యాంబూస్ అయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి వాటర్‌తో 2-3 టైమ్స్. సో చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా! ఆ చికెన్ అనేది అందులో వేసుకొని ఇంకా బనానా లీఫ్‌తో క్లోజ్ చేస్తాము. ఒక పక్కన రైస్ అయితే సోక్ చేసుకొని ఉంచుకున్నాను. అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా అండ్ తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసి ఇంకా పక్కన అయితే ఉంచుకున్నాం అనమాట. సో ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఒక బ్యాంబూలోకి కొంచెం వాటర్ తీసుకున్నాము అండ్ ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో బనానా లీఫ్‌తో క్లోజ్ చేస్తాము మొత్తం 4 కూడా. సో ఇంకా ఇలా మంట మీద 4 అయితే పెట్టాము లైన్‌గా. సో ఒక్కొక్కటి తీసుకుంటూ తిన్నామనమాట. సో ఫస్ట్ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. సో మీకు ఇలా వస్తదనమాట. సో అప్పుడు మీరు తీసిన తర్వాత మొత్తం అంతా వాటర్ ఒకసారి క్లీన్ చేయాలి. అప్పుడు కొంచెం వేడి అనేది తగ్గుతుంది కదా పట్టుకోవడానికి. కొంచెం బాగుంటుంది గ్రిప్ అనేది. సో చికెన్ మాత్రం చాలా 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 బాగుందనమాట. అంటే ఒక 1-2 అవర్స్ అలాగా మ్యారినేట్ చేసాం కదా చికెన్. సో మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. అండ్ ఇంకో పక్కన చికెన్ బిర్యానీ అనమాట. ఇది కూడా బాగా వచ్చింది. అసలు రాదేమో అనుకున్నాము. సో ఒకటి బాగా వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చేసి దానికి హోల్ ఉండడం వల్ల వాటర్ బయటకొచ్చేసి సరిగ్గా కుక్ అవ్వలేదనమాట. బట్ వేరేదైతే టేస్ట్ చాలా బాగుంది. సో ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కింద కమెంట్ చేయండి. సో వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.